హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ టుడే. వెనిజులా నూతన అధ్యక్షుడిగా ఎవరు వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు? నికోలస్ మదురో. 2025 ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? భారత్. ఏ ఆటగాడు టెన్నిస్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు? రోహన్ బోపన్నా. ఆర్బీఐ నివేదిక ప్రకారం జీడీపీలో 5వ వంతుకు డిజిటల్ ఎకానమీ ఏ సంవత్సరం వరకు చేరనుంది? 2026. తాజాగా యూనికార్న్ హోదా పొందిన సంస్థ ఏది? ర్యాపిడో. గ్లోబల్ స్పిరిచువాలిటీ సదస్సు 2024 ఏ నగరంలో నిర్వహించారు? హైదరాబాద్. మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది? 2వ స్థానంలో. రామచరిత మానస్ కథను మొదటిసారి ఐక్యరాజ్యసమితిలో ఎవరు వినిపించనున్నారు? మొరారి బాపు. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకానికి ఎవరి పేరు పెట్టారు? డొక్కా సీతమ్మ. కోవర్ట్ ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తక రచయిత ఎవరు? అమర్జిత్ సింగ్. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ టోక్యోలోని ఎడోగావా వార్డులో ఎవరి యొక్క ప్రతిమను ఆవిష్కరించారు? మహాత్మా గాంధీ. ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ లండన్ యూకే ఫెలోగా ఎవరు చేరారు? డాక్టర్ సుందర్ గోపాల్ శ్రీధర్. ఇటీవల విశేషమైన విజయాన్ని సాధించినందుకు వార్తల్లో కనిపించిన జియారాయ్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? స్విమ్మింగ్. బ్రేకింగ్ రాక్స్ అండ్ బ్యారియర్స్ పుస్తక రచయిత ఎవరు? సుదీప్ సేన్ గుప్తా. 54వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో భారతదేశం ర్యాంకు ఎంత? 4వ ర్యాంక్.